అదేవిధంగా దేశాల మధ్య ప్రాంతీయతత్వం. ఇప్పుడు చూడండి, మనకి భారతదేశము ఆసియాలో కల్లా పవర్ఫుల్ కంట్రీగా మారుతుంటే చైనాకి సమస్య. అందుకే చైనా ఎప్పుడు కూడా ఇక్కడ ఇండియా బార్డర్స్లో సమస్యలు సృష్టిస్తూ ఉంటుంది. అటు నేపాల్ని రెచ్చగొడుతూ ఉంటుంది, ఇటు బంగ్లాదేశ్ని రెచ్చగొడుతూ ఉంటుంది, ఇటు పాకిస్తాను పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ రూపంలో వాళ్ళు సమస్యలు సృష్టిస్తూ ఉంటారు. అంటే దేశాల మధ్య కూడా ఈ ప్రాంతీయ సమస్యలు అనేటువంటివి ఉంటాయి. అలాగే అంతర్జాతీయ నదులు ఏదైతే ఉన్నాయో ఆ నదులు, ఇప్పుడు చైనా చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి పని ఏంటి అంటే ఈ భారతదేశంకి వచ్చేటువంటి నదులు ఆ పై భాగంలో పెద్ద పెద్ద ఆనకట్టలు నిర్మిస్తున్నారండి. ముఖ్యంగా ఆ తీన్ గార్జెస్ ఆనకట్ట ఏదైతే ఉందో అది చాలా పెద్ద ప్రాజెక్ట్ ప్రపంచంలో కల్లా. ఆ ప్రాజెక్ట్ నిర్మించడం వలన ఈ భూభ్రమణం ఏదైతే ఉందో, రెవల్యూషన్ ఏదైతే ఉందో, ఈ యొక్క ఎర్త్ రెవల్యూషను 3 seconds డిలే అయ్యిందంట. అంటే ఇలాంటి భారీ ప్రాజెక్టులు అనేటివి నిర్మించి కింది రాష్ట్రాల వారి యొక్క కింది దేశాల వారి యొక్క ప్రయోజనాలను కొల్లగొట్టడం ప్రాంతీయవాదం. ఇది అంతర్జాతీయ ప్రాంతీయవాదం.